సో గైస్ చాలా మందికి వండర్లాకి బస్సులో ఎట్లా వెళ్ళాలో తెలియదు. సో నేను చెప్తా వినండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను బోరాకొండలో ఉన్నా. సో బోరాకొండ నుంచి అయితే నేను కోటికి పోయినా. అండ్ కోటి నుంచి అయితే కోటి ఉమెన్ కాలేజ్ దగ్గరికి అయితే 1 కిలోమీటర్ దూరం అనమాట. అక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిన. అండ్ అక్కడ నుంచి అయితే మీకు 203A ఆదిబట్ల బస్ ఎక్కలే. ఆదిబట్ల బస్ ఎక్కిన తర్వాత లాస్ట్ టికెట్ కూడా ఆదిబట్లని తీసుకోవాలి. అదే లాస్ట్ స్టాప్ అనమాట. ఆ నుంచి ఆల్మోస్ట్ ఒక 90-100 రూపీస్ తీసుకుంటాడు. అండ్ 1 అవర్ జర్నీ అనమాట. అండ్ ఆదిబట్లలో దిగిన తర్వాత ఆ నుంచి మీరు ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. కార్ కానీ, బైక్ కానీ, ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే బైక్ బుక్ చేసుకున్నాను. నాకైతే 50-60 రూపీస్ తీసుకోడు. అండ్ ఆదిబట్ల నుంచి వండర్లాకి అయితే ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ దూరం అనమాట. ఒక 10-20 నిమిషాలు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు నేను బోరాబండలో ఉన్నా. బోరాబండ నుంచి మన వండర్లాకి బైక్ బుక్ చేస్తే ర్యాపిడో అయితే తెలుసా 600 రూపీస్. అదే ఆటో అయితే 1000 రూపీస్. అదే క్యాబ్ అయితే 1500 రూపీస్. అర్థమైందా? పోనీకి ఇంకా రానీకి అయితే దాంట్లో డబల్ అనుకోండి. ఎందుకంటే మన మొచ్చలకు చీకటి అవుతుంది కాబట్టి ఇంకా డబల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మీరు వండర్లకి వెళ్ళినంత ఎగ్జాక్ట్లీ 6కి కదా వండర్ల బయట బస్సులు ఆగుతాయి అనమాట. ఒక 3-4 బస్సులు వస్తాయి సికింద్రాబాద్కి, కోటికి. నేనైతే సికింద్రాబాద్ బస్ ఎక్కి కోటికి వచ్చి దిగి మళ్ళీ బోరాబండకు వచ్చిన బస్ ఎక్కిన అనమాట. సో ఎగ్జాక్ట్లీ 6 అయితే బయట బస్సులు ఉంటాయి. మేము ఈజీగా రావచ్చు. నాకైతే 105 రూపీస్ తీసుకుని అక్కడ నుంచి. సో ఈజీగా మీరు బస్సులో అయితే ఒక 300-400 రిటర్న్ రావచ్చు అనమాట. అదే క్యాబ్లో కానీ ర్యాపిడో అయితే పక్క 2000 దెబ్బ అయితే పక్క పడుతుంది అనమాట. సో బస్సులో అయితే ఈజీగా 400కి రావచ్చు. మళ్ళీ ఇంకోసారి మనం వండర్లకు పోవచ్చు. అర్థమైన అంత పైసలు సేవ్ అయితే ఈజీగా ఒక 1500 సేవ్ అన్నమాట మనం బస్సులో వెళ్తే. అదే ర్యాపిడో కానీ పోతే ఇంకా పక్క 2000-2500 పక్క అనమాట. సో ఈజీగా అనమాట. మీరు ఏం లేదు, ఒక కోటి ఉమెన్ కాలేజ్కి వెళ్ళండి. అక్కడ నుంచి మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఎవరైనా కండక్టర్ కానీ బస్ డ్రైవర్ని అడిగారు అనుకో, అలా చెప్తారు ఆదిపట్ల బస్ ఎక్కువ లాస్ట్ అదే స్టాప్. అలా దిగిన తర్వాత మీరు క్యాబ్ తర్వాత మీరు ర్యాపిడో బుక్ చేసుకుంటే చక్కగా ఉండాలన్నమాట. 10-20 మినిట్స్లో వెళ్ళిపోతాం. సో ఇది ఈజీ. ఎందుకంటే నేను బస్సులో వచ్చిన కాబట్టి నాకు తెలుసు అని మీకు చెప్తున్నా. సో ఇది రూట్ అనమాట. సో ఈజీగా వెళ్ళి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.